హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శాండీ రివ్యూస్ నేమ్. సో ఇది డే 31 ఈరోజు రివ్యూ చాలా బాగుంటుంది. సో ఈరోజు గేమ్ కూడా చాలా బాగున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఫుల్ లెంత్ వీడియో చూడండి. సో ఈరోజు రివ్యూ ఏంటంటే, ఈరోజు అయిన టాస్క్లో 2 టాస్క్లు ఏంటంటే, సో నామినేటెడ్ ఉన్న దాంట్లో 2 టాస్క్లు జరిగాయి. ఒకటేమో పెయింటింగ్ అంటే అవి స్కెచెస్ వేయాలి. మన రూమ్లో ఉన్న చూసి బయటకు వచ్చి ఐ మీన్ గేమ్ జోన్ ఉన్న చూసి బయటకు వచ్చి స్కెచ్ చేసేయాలి. సో ఎవరు కరెక్ట్గా ఆ ఐటమ్ స్కెచ్ చేస్తారో సో వాళ్ళనే ఇంకో వాళ్ళకి ఏదైతే పేరు ఉన్నారో అది తీసుకొచ్చి ఐటమ్ ముందు పెట్టాలి. సో వాళ్ళ నుంచి వాళ్ళకి పాయింట్స్ వస్తాయి, 100 పాయింట్స్ 50 పాయింట్స్ వస్తాయి. అండ్ సెకండ్ గేమ్ వచ్చేసి శాండ్ వెయిటింగ్. సో శాండ్ బ్యాగ్స్ ఉంటాయి. సో అటొకరు ఇటొకరు ఉండాలి, ఇద్దరు పేరు అది వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఈ 2 గేమ్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా బాగుంది, చాలా ఫన్ ఉంది. అండ్ దీంట్లో చాలా దరిద్రం కూడా ఉంది. సో దరిద్రం మీద మీకు లాస్ట్లో చెప్తా, ఫన్ ఎంత ముందు చెప్తా. సో పెయింటింగ్లో యాక్చువల్లీ అందరిలో కన్నా స్కెచెస్ బాగా వేసింది తనుజ గారు, కానీ లాస్ట్ వాళ్ళ టీం లాస్ట్ అయ్యారు. అండ్ అసలు సరిగా బాగా అయింది సుమన్ అన్న, కానీ సుమన్ అన్న టీం కూడా 4th పొజిషన్కి వచ్చింది. 5th ప్లేస్లో తనుజ టీం ఉంది. అండ్ ఫస్ట్ పొజిషన్కి వచ్చేసరికి బర్నీ గారు వచ్చారు. బర్నీ గారు అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసేవారికి ఫ్లోరా గారు, సంజన గారు ఉన్నారు. థర్డ్ ప్లేస్లో వచ్చేసేవారికి డిమాన్ పవన్ అండ్ రీతు ఉన్నారు. 4th వచ్చేసరికి సుమన్ అన్న అండ్ శ్రీజ ఉన్నారు. 5th పొజిషన్కి వచ్చేవరకు తనుజ గారు అండ్ కళ్యాణ్ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే మన ఇన్సైడ్ లోపల ఉన్న ఐటమ్స్ చూసి ఇక్కడ మనకు స్కెచ్ చేసేస్తామో, సో ఫ్లోరా గారు చాలా తెలివిగా గెట్ చేశారు. ఐ మీన్ ఫస్ట్ ఐటమ్ కాకుండా సెకండ్ ఐటమ్, ఎందుకంటే సంజయ్ గారు ఒక టాక్టిక్ వాడారు. సో వచ్చి మళ్ళీ చెక్ చేసుకుని, యాక్చువల్లీ దీనికి ఓపెన్ చేసింది తనుజ, వచ్చి చెక్ చేసుకుని వెళ్ళని. సో వాళ్ళ ఐడియానే వాళ్ళకి మిక్స్ కొట్టింది. సో ఫ్లోరా గారు తీసుకొచ్చి ఐటమ్ చూపించారికి వీళ్ళ పాయింట్స్ వస్తే వాళ్ళకి వెళ్ళిపోయినాయి. అండ్ రీతు కూడా బాగా తీసుకొచ్చింది. సుమన్ అన్న వేసిన కిరీటం అవుతుందో అదే హైలైట్ మొత్తం ఎపిసోడ్ మొత్తంలో. సో బిగ్ బాస్ మరి అంటారు మీ కిరీటం చాలా బాగుందని. సో బిగ్ బాస్ అన్న మాట కూడా చాలా కామెడీ ఉండేది. సో సుమన్ అన్న వేసిన కిరీటంకి చాలా బాగుంది. సో ఆ కిరీటం కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ తనుజ మన భరణి గారు తీసుకొచ్చిన బొమ్మ ఎవరైతే ఉన్నారో అది తనుజ గారు చాలా బాగా ఇస్తారు. కానీ దివ్య వేయడం తను చూసి వెంటనే తీసుకురావడం వల్ల పాయింట్స్ వీలు చెప్పినా కదా. ఈ నలుగురు కంటెస్టెంట్లో తనుజ గారు వేసిన ఆర్ట్స్ బాగుంటాయి, ఎందుకంటే తను వేసిన క్లియర్గా తీసుకురావచ్చు. కానీ కళ్యాణ్ ఫోకస్ మొత్తం గేమ్ మీద లేదు, తనుజ మీద ఉంది. 100% ఇది 100% క్లారిటీ ఇది. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో క్లియర్ అర్థమైపోయింది. ఇంకా చాలా ఆయన ఇప్పటికీ ఒక దరిద్రం చూస్తున్నాం అక్కడ, రీతు బాగుంది ఆ లవ్ స్టోరీలో, అదంతా వర్కౌట్ అయ్యి కాదు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకోటి మొదలవుతుంది. అసలు కళ్యాణ్ లాస్ట్ వీక్ తన ఆటకి తను పెట్టిన ఎఫర్ట్స్కి చాలా మెచ్చుకున్నాం. కావాలంటే నా పాత వీడియోస్ చూడండి, నేను చాలా మంది రివ్యూస్ అదే పెంచుకున్నారు. కానీ కళ్యాణ్ ఈ రోజు ఆడిన మాత్రం అస్సలు బాగాలేదు. అసలు ఈ వీక్ అసలుకే బాగాలేదు. కళ్యాణ్కి అర్థం అవ్వట్లేదు, ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకు అర్థమవుతుంది. కళ్యాణ్ ఒక మంచి హోప్ క్రియేట్ అయిన ఒక లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు 100 మీటర్స్ వెళ్ళిపోయిన కళ్యాణ్ని దక్క మన జీరోకి పడిపోతున్నాడు. ఎందుకంటే తను ఇక్కడ ఇరుకొద్దు అనుకుంటున్నాడు, అక్కడ ఇరికిపోతున్నాడు, ఆ ఊబిలో ఇరికిపోతున్నాడు. తను వచ్చే కళ్యాణ్ని ఐ మీన్ ఒక కంటెస్టెంట్ గారిని చూస్తుందని నాకు అర్థమవుతుందో మీకు అర్థమవుతుందో ఏమర్థమవుతుందో కామెంట్ చేయండి. కానీ బట్ కళ్యాణ్ మాత్రం ఇంకొక లెవెల్కి వెళ్తున్నాడు, ఏమో ఆశ పెంచుకుంటున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ వీక్ నుంచి చూస్తుంటే ఫస్ట్ ఇద్దరు ఒక పేరు రావడం చేయడం, ఆ గుసగుసలు రావడం, అంటే ఎలాంటి అబ్బాయి కావాలి, ఏ క్వాలిటీస్ ఉండాలి అని చెప్పి అడగడము, ఇట్లా అంటే ఓకే అని చెప్పాను. ఈ పిచ్చుకలలో ఏంటబ్బా నాకు అర్థం కాదు. అవసరం ఇవ్వండి, మీరు గేమ్ ఆడడానికి వచ్చినారు, గేమ్ ఆడొచ్చు కదా. చూడండి పక్కనే మన ఇమాన్యుయల్ చూడండి, బర్నీ గారిని చూడండి, దివ్యని చూడండి, సీజన్ చూడండి, రాము చూడండి. ఈ డిమాండ్ పవాడు పోయి ఊపిలో పడ్డాడు, ఈ కళ్యాణ్ పోయి ఊపిలో పడ్డాడు. పేరుకి మాత్రం ఇద్దరు కళ్యాణ్ల స్వామి పోయి ఇద్దరు ఊపిలో పడ్డారు. అవసరమా మీకు? గేమ్ ఆడరా స్వామి అంటే పోయి ఆమె వెనకాల పడతారు. ఈ శాండ్ గేమ్లో కూడా బ్యాగ్స్ వేస్తూ ఉండాలి. బ్యాగ్స్ వేస్తూ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ 2 బ్యాగ్స్ వస్తుంటే ఫస్ట్ కానీ బన్నీ గారికి వాళ్ళకి అది బాగాలేదు, హ్యాండ్ బ్యాగ్. బన్నీ గారు బయటకి వెళ్ళిపోయారు. సుమన్ అన్న వాళ్ళ టీం చాలా ట్రై చేశారు కానీ సుమన్ అన్న వాళ్ళ టీం వర్కౌట్ కాలేదు. సో ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత బన్నీ గారు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఫ్లోరా గారు వెళ్ళిపోయారు, అంటే వాళ్ళు ఫాల్ గేమ్ ఆడినట్టు చేయదాకిదని. 5th తనుజాని వీళ్ళు హైలైట్ వెళ్ళిపోయారు. ఏంటంటే తప్పు చేసిన తనుజనే, వదిలేసింది తనుజనే, అంటే తన సైడ్ పడిందని తనకు తెలుసు, కళ్యాణ్కి తెలుసు. పోయి వస్తుంది. కళ్యాణ్ చెప్తా ఉన్నాడు, తను ఇలా ఇలా అలా ఇలా చెప్పి కిందికంటే అది బ్యాగ్ పడిపోతే మళ్ళీ కళ్యాణ్ ఎవరు వస్తుంది. కళ్యాణ్ ముట్టుకో కూర్చున్నప్పుడు కళ్యాణ్ నాకు అర్థం కాదు, నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కానీ అమ్మాయి మీద చూస్తావు. అప్పటికి ఆ పిల్ల చెప్తూనే ఉంటుంది, ముఖం మీద చెప్తుంటుంది, నన్ను కాదు దీన్ని చూడు, మన గేమ్ నుంచి చూడు అని చెప్పేసి. నా ఫేస్ కాదు, గేమ్ నుంచి చూడండి. కానీ కళ్యాణ్ ఏం చేస్తాడు, గేమ్ నుంచి చూడాడు, తన ముఖాన్ని చూస్తాడు. సో వాళ్ళు కూర్చుని అదే ముచ్చట, బెడ్ మీద కూర్చుని అదే ముచ్చట, గేమ్ కూడా అదే ముచ్చట. గేమ్ ఆడరు స్వామి.
లాస్ట్ వీక్ నీకు పక్కన ఒక పేరు లేకపోతే నువ్వు ఒంటరిగా చాలా బాగా ఆడావు మన ఇమానుయేల్‌తో. అప్పుడు నీకు ఒక మంచి పాయింట్స్ ఉండే. అప్పుడు నీ మీద ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయ్యి ఒక స్టాండ్‌కి వెళ్ళిపోయినావు. కానీ అసలు ఈ వీక్‌లో నువ్వు ఆడిన ప్రతి గేమ్‌లో ఓడిపోతున్నారు. డ్రాప్ అయిపోతున్నారు. మీ లెవెల్ డ్రాప్ అయిపోతుంది. అసలు వర్కౌట్ అవ్వట్లేదు. సో నువ్వు కళ్యాణ్ గారు మీ గేమ్ మీద ఫోకస్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. తనుజ గారి మీద ఫోకస్ చేస్తే నెక్స్ట్ మీరు ఇంటికి నుంచి బయటకు వెళ్ళిపోతారు. సో ఓకే, అటు కాకుండా గేమ్ మీద ఫోకస్ చేసి ఇంట్లో ఉంటారు. నామినేషన్ నుంచి లాస్ట్కి వచ్చిన తర్వాత మీ ఇద్దరి పేరు ఎలిమినేట్ అయింది అనుకో, తర్వాత మీకు రిగ్రెట్ అవ్వాల్సింది మీరే. సో ఈ పిచ్కి రోజులు ఆపేసి కొంచెం గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఆట మీద పెట్టండి. సో ఈ రోజు జరిగిన ఈ 2 గేమ్లు చాలా బాగా జరిగినాయి. సో ఈ 2 బాగా, కానీ ఇంటి మొత్తానికి హైలైట్ ఇమాన్యుయల్ అన్న లేకపోతే బిగ్ బాస్ 9 లేదు. అసలు ఒక్క కంటెస్టెంట్ దగ్గర నుంచి కూడా కామెడీ రాదు. కానీ ఇమాన్యుయల్ తనంత తాను హెల్ప్ చేస్తున్నాడు ఇంటికి. తనంత తన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు, హ్యాపీనెస్ ఇస్తున్నాడు, ఫన్ ఇస్తున్నాడు, జోక్స్ ఇస్తున్నాడు. ఈరోజు తను చేసిన 1, 1, 2, 2 అనే స్కిట్ కూడా అందరి ఇల్లు మొత్తం నవ్వించాడు. ఇమాన్యుయల్ అన్న లేకపోతే బిగ్ బాస్ 9 లేదు. ఇది 100% వాస్తవం. అసలు లాస్ట్ సీజన్స్ ఎంత ఫన్ ఉండే, ఈ సీజన్లో ఫన్ కన్నా గొడవలేకుండే. ఆమె ఇంత నోరు వేసుకొని నడుస్తూనే ఉండేది శ్రీజ. ఆమె ఖర్చు తప్ప ఫన్ రాదు. ఒకరి మీద పడి అడగడం తప్ప ఏముండదు. ఎందుకంటే టార్గెట్ వీళ్ళు వాళ్ళు టార్గెట్. దాని టార్గెట్ తప్ప ఇంకేం లేదు శ్రీజది. మరి కనీసం ఒకరన్నా కంటెంట్ అని ఇవ్వను అంటే అది కూడా ఇవ్వరు. గేమ్ ఆన్ చక్కగా ఆడారు. అరవడం తప్ప ఈ ఇంట్లో గొడవలు తప్ప ఇంక ఎంత తొందరగా ఈ చెత్త అంతా బయటికి వెళ్ళిపోతే ఇంకో మంచి కండిషన్స్ వస్తే తప్ప బిగ్ బాస్ 9 సీజన్ ఇంకో లెవెల్కి వెళ్ళదని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ఈ రోజు టాస్క్లు 2 చాలా బాగున్నాయి. ఫన్ ఉంది, దాంట్లో ఫైర్ ఉంది. కానీ కళ్యాణ్ గారు మీరు మాత్రం తనుజ గారి డిస్ట్రాక్ట్ కాకపోతే మీ బిగ్ బాస్ హౌస్ నుంచి డిస్ట్రాక్ట్ అయిపోతారు. సో మీకు తెలుసో తెలియదో అర్థమవుతాయి. బయట మాత్రం మీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉండే. ఈ రోజు మాత్రం ఈ ఎపిసోడ్తోనే పోతుంది. నెక్స్ట్ 2 days ఎలా ఉంటుందో తెలియదు. సో ఇంకా తన వెనకనే సొల్లు జరుగుతూ మాత్రం మనం ఏం చేయడం, ఇంటికి రామ్ అనాల్సిందే. సో మీ కామెంట్స్ మాకు చెప్తా ఉండండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో సాయంకాలం న్యూస్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సపోర్ట్ మాకు ఇంకా కావాలని డైలీ అప్డేట్స్ అని మీకు వైల్డ్ కంటెంట్స్ కూడా చెప్పాను. సో అది ఒకసారి మా షార్ట్స్లో చూసుకొని మా షార్ట్స్ మీకు ఎప్పటికీ అవైలబుల్ ఉంటాయి. సో హెల్ప్ అస్ అండ్ మమ్మల్ని ఇంకా ఫాలో అవుతుండండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్స్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి. మీకు ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.